Hello students, in today's class we are going to learn about equivalent weights. Okay, we have four types of substances to find equivalent weights. If it is in compounds, we have to calculate equivalent weights for acids as well as bases as well as salts, and for oxidizing and reducing agents. Okay, so we have certain formulas to find the equivalent weights. Okay, even for elements also. Okay, so in this video we are going to cover up all the different methods for finding equivalent weights of different compounds and even for elements. So equivalent weight, it is defined as what? It is defined as the weight of a substance which reacts with 1 gram of hydrogen or with 8 grams of oxygen. That means here you are taking hydrogen and oxygen as reference elements. Okay, now with respect to hydrogen, if you speak, the weight of the substance which reacts with 1 gram of hydrogen is called as its equivalent weight, or the weight of the substance which reacts with 8 grams of oxygen. That also you can call it as its equivalent weight. So we have different ways, different formulas to find out equivalent weights for elements. So for elements, the first one is equivalent weight for elements. It is equal to atomic weight by valency. మీకు అందరికి valency అనేది ఐడియా ఉంది కదా, valency కాన్సెప్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఫర్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫర్ ఎలిమెంట్స్ ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా అటామిక్ వెయిట్ బై valency. అలాగే ఫర్ యాసిడ్స్, కాంపౌండ్స్లో వచ్చేసి మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్లో ఈక్వివాలెంట్ వెయిట్స్ అనేది చదువుతాం. సో ఫస్ట్ వచ్చేసి యాసిడ్. Equivalent weights for acids, it is given by the formula molecular weight of the acid by basicity. Okay na, molecular weight of the acid by basicity. Molecular weight calculate చేయడం మనకు అందరికీ తెలిసిందే. ఓకే, basicity అంటే ఏంటంటే it is the number of hydrogens that can be replaceable when 1 mole of that particular acid is dissolved in water. వాటర్లో వేసిన తర్వాత H+ ions అనేవి డిసోసియేట్ అయ్యి బయటకు వస్తాయి అన్నమాట. ఎన్ని H+ ions అనేవి బయటకు వచ్చాయో, when 1 mole of acid is made to dissolve in water, ఎన్ని H+ ions అనేవి రిలీజ్ అయ్యాయో, లేకపోతే ఆ పర్టికులర్ యాసిడ్ నుంచి ఎన్ని H+ ions అనేవి బయటకు వచ్చేస్తాయో, రీప్లేసబుల్ అవుతాయో, ఆ నంబర్ని మనం బేసిటీ అంటాం. ఓకే, సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ యాసిడ్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది యాసిడ్ బై బేసిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ బేసెస్, ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ బేసెస్ ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద బేస్ బై అసిడిటీ. ఓకేనా, ఇక్కడ యాసిడ్స్కి బేసిటీ ఉంటుంది, బేసెస్కి అసిడిటీ ఉంటుంది అనమాట. సో అసిడిటీ అంటే ఏంటంటే ద నెంబర్ ఆఫ్ OH- ions, హైడ్రాక్సిల్ ions, దట్ క్యాన్ బి రీప్లేసబుల్ వెన్ 1 mole ఆఫ్ ఎ బేస్ ఈజ్ మేడ్ టు డిజాల్వ్ ఇన్ వాటర్. ఒక 1 mole ఆఫ్ బేస్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఎన్ని OH- ions అనేవి రిలీజ్ అవుతాయో ఆ నంబర్ని మనం అసిడిటీ అంటాం. సో టు ఫైండ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ బేసెస్, ద ఫార్ములా ఈజ్ వాట్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద బేస్ బై అసిడిటీ. సో నెక్స్ట్ చూడండి, ఫర్ సాల్ట్స్, ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ సాల్ట్స్ ఇట్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సాల్ట్ బై చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. సాల్ట్స్కి కూడా when 1 mole of salt is made to dissolve in water, it dissociates into cations and anions. NaCl ఉందనుకోండి, మనం NaCl వాటర్లో వేసిన తర్వాత it dissociates into Na+ and Cl- ions. సో ఆ ఛార్జ్, అయాన్స్కి ఉండే ఛార్జ్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫార్ములాలో ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ సాల్ట్స్. ఓకే, అలాగే ఫోర్త్ కేటగిరీ వచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫర్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫైండ్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. ఓకేనా, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. మనం అంటే చేంజ్ జరుగుతుందన్నమాట. ఏదైనా రెడాక్స్ రియాక్షన్ జరిగినప్పుడు రియాక్టెంట్ సైడ్ టు ప్రోడక్ట్ సైడ్ దెర్ విల్ బి సమ్ change in oxidation number for a particular element in the in either it is in oxidizing agent or it is in reducing agent. Okay, so ఆ చేంజ్ అనేది ఎంత జరిగిందో అది మనం ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి.
Okay, so equivalent weights for oxidizing and reducing agents, it is given by the formula molecular weight of the substance by change in oxidation number. ఆ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్నే మనం ఎయిదర్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ గెయిన్డ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో అది సో జనరల్గా వచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ జనరల్ ఫార్ములా మనం అనలైజ్ చేసుకుంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ గివెన్ బై ద ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ అంటే ఎయిదర్ ఎసిడిటీ ఆర్ బేసిటీ ఆర్ చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. సాల్ట్స్కి అయితే చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్ ఆర్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి అయితే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఓకే, సో ఇది జనరల్గా ఫార్ములాస్ అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో లెట్ us do some ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ ఎలిమెంట్స్ చూద్దాం. ఫార్ములా ఏంటి? అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఫైండ్ ద ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సోడియం. ఇలా 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సోడియం ఫెర్రస్ అయాన్. ఫెర్రస్ అయాన్ అంటే మీకు ఫార్ములా వచ్చేసి Fe2+ వస్తుంది. ఓకేనా, ఫెర్రస్ అంటే Fe2+ అయాన్, ఫెర్రిక్ అయాన్ అంటే Fe3+ అయాన్. ఇది మీరే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యూప్రస్ Cu2+ అంటే క్యూప్రిక్, Cu+ అంటే క్యూప్రస్. ఓకే, వీటికి ఇప్పుడు మనం ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫైండ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి సోడియం. ఫర్ సోడియం వ్యాలెన్సీ 1 కదా, మీకు అందరికి తెలిసిందే కదా. ఫర్ సోడియం మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 23, వ్యాలెన్సీ 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఏమవుతుంది? మాలిక్యులర్ వెయిట్ ఆర్ అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. సో 23/1 అంటే 23. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫెర్రస్ అయాన్. సో ఫర్ ఫెర్రస్ అయాన్ ఓకేనా, ఫెర్రస్ అయాన్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 56. ఐరన్ అది అయాన్ అవనియండి, ఫెర్రస్ అయాన్ అవనియండి, ఫెర్రిక్ అయాన్ అవనియండి, ఏదైనా కానీ అయాన్ అయినప్పుడు మనం ఆ ఛార్జ్ వాల్యూని వ్యాలెన్సీ కింద సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఛార్జ్ ఎంత ఇక్కడ? ఫెర్రస్ అయాన్కి ఛార్జ్ ఫెర్రస్ అయాన్ +2. ఓకే, సో ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 56/2 అంటే 28 అనమాట. సో ఫెర్రిక్ అయాన్కి ఫెర్రిక్ అయాన్ ఓకేనా, ఫర్ ఫెర్రిక్ అయాన్ కూడా అంతే. అటామిక్ వెయిట్ వచ్చేసి 56, ఛార్జ్ ఏమో +3 అనమాట. ఛార్జ్ అన్నా వ్యాలెన్సీ అన్నా ఏదైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, అయాన్స్కి అయితే ఛార్జ్ ఉంటుంది, ఎలిమెంట్స్కి అయితే వ్యాలెన్సీ ఉంటుంది. సో అటామిక్ వెయిట్ 56/3. ఓకే, సో ఇది క్యాల్కులేట్ చేస్తే 3 1s are 3 8s are 18. ఇంకా 2 మిగులుతుంది కాబట్టి 18.3. ఓకే, సో ఇలా క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎలిమెంట్స్ ఆర్ ఫర్ అయాన్స్ విల్ క్యాల్కులేట్ ద what we call equivalent weight of elements or ions can be calculated by atomic weight by valency or atomic weight by charge on the ion. Okay, please note down. So next వచ్చేసి equivalent weight for acids చూద్దాం. How to calculate equivalent weights for acids. సో ఇక్కడ కొన్ని యాసిడ్స్కి ఇచ్చారు. ఫార్ములా వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ది యాసిడ్ బై బేసిటీ. సో ఫస్ట్ లెట్ us go with the first example, that is for HCl. ఓకేనా, HCl మనం 1 mole HCl వాటర్లో వేసినప్పుడు ఏమవుతుంది? H++Cl- అయాన్స్. సో ఇక్కడ ఒకటే హైడ్రోజన్ రీప్లేస్ అయింది. 1 హైడ్రోజన్ ఈజ్ రీప్లేసబుల్. సో బేసిటీ ఏమవుతుంది? 1. ఓకేనా, బేసిటీ వచ్చేసి 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl బై బేసిటీ కదా ఫార్ములా. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ HCl వచ్చేసి 36.5/1 అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ HCl ఈజ్ ఈక్వల్ టు 36.5 డైరెక్ట్ అనమాట. అలాగే సెకండ్ చూద్దాం. H2SO4 ఉందనుకోండి. H2SO4
when dissolved in water 2H plus ions are replaceable. ఓకేనా, ఇక్కడ H2SO4 ఎలా స్ప్లిట్ అవుతుంది, 2H plus SO4 minus 2 లాగా స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి బేసిటీ మీకు 2 వస్తుంది అనమాట. బేసిటీ ఈజ్ 2. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ H2SO4 ఈజ్ ఈక్వల్ టు వాట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 వచ్చేసి 98. క్యాల్కులేట్ చేసుకోండి, మీరు రఫ్లో క్యాల్కులేట్ చేసుకొని అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. హైడ్రోజన్స్ 2, సల్ఫర్ ఏమో 32, ఆక్సిజన్ 16, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 16 4s 64. మీరు అవన్నీ యాడ్ చేసుకుంటే వచ్చేది 98 అనమాట. సో బేసిటీ వచ్చేసి 2. సో ఈక్వాలెంట్ వెయిట్ ఫర్ H2SO4 ఈజ్ 49. ఓకేనా. సో అలాగే థర్డ్ది వచ్చేసి HNO3. ఇది కూడా మీరు డైరెక్ట్గా చేసేయగలుగుతారు. H ప్లస్ NO3 మైనస్ అంటే బేసిటీ ఎంత అవుతుంది, ఇక్కడ బేసిటీ 1 అవుతుంది. ఓకేనా, బేసిటీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈక్వాలెంట్ వెయిట్ ఫర్ HNO3 ఈజ్ ఈక్వల్ టు వాట్, 63/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 63. HNO3 వెయిట్ ఎంత ఉంటుంది, 63 ఉంటుంది. మీకు అందరికి ఐడియా ఉంది కదా, మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయడం అందరికీ బాగా రావాలి. ఓకేనా, సో అది ఫైండ్ చేయడం వస్తేనే మీకు ఇది మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ చేయాలంటే అటామిక్ వెయిట్స్ తెలియాలి. HNO3 63 ఎలా వచ్చింది, ఒక హైడ్రోజను, ఒక నైట్రోజను, 3 ఆక్సిజన్లు, హైడ్రోజన్ 1, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16, 16 3s are 48, 48 + 1 + 14 యాడ్ చేసుకుంటే మీకు 63 వస్తుంది. ఓకేనా, సో అలా క్యాల్కులేట్ చేయాలన్నమాట. సో యూ క్యాల్కులేట్ ఫర్ H2C2O4 అండ్ CH3COOH. ఓకే, సో దట్ 2 questions యూ డూ. 2 H3PO4 కూడా చేయండి, నాకు చేసి కామెంట్స్లో మెసేజెస్ పెట్టండి. సో నెక్స్ట్ బేసెస్కి చూద్దాం. లెట్ us go with the first example for bases, sodium hydroxide NaOH. ఇది మనం వాటర్లో వేసామనుకోండి, 1 mole of NaOH dissociates into Na plus OH minus. సో ఇక్కడ OH మైనస్లో ఎన్ని రీప్లేస్ అయ్యాయో మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ నంబరే బేసిటీ అసిడిటీ అవుతుంది. యాసిడ్స్కి బేసిటీ ఉంటుంది, బేసెస్కి యాసిడిటీ ఉంటుంది. సో అసిడిటీ ఈజ్ 1 OH minus ion is replaced, so acidity is 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ NaOH ఏమవుతుంది, ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ NaOH మాలిక్యులర్ వెయిట్ ఏమో 40, అసిడిటీ వచ్చేసి 1. సో 40/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40. ఓకే, అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నారనుకోండి, సెకండ్ ఎగ్జాంపుల్లో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది. ఓకేనా, ఫర్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్. సో KOH అనేది ఎలా డిసోసియేట్ అవుతుంది, K ప్లస్ OH మైనస్. ఓకేనా, KOH when dissolved in water it dissociates into K plus OH minus. సో OH మైనస్ అయాన్ ఇక్కడ కూడా ఒకటే రీప్లేస్ అయింది, అంటే అసిడిటీ ఈజ్ 1 OH minus ion is replaceable. సో acidity is 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ వచ్చేసి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ KOH బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ KOH ఎంత వస్తుంది చెక్ చేసుకోండి, 56 వస్తుంది, బై acidity 1. సో 56/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 56 అనమాట. ఓకే, అలాగే మీరు అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నారనుకోండి, NH4OH. ఓకేనా, థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమోనియం హైడ్రాక్సైడ్ ఫర్ NH4OH. ఓకే, సో ఇదేంటిది అమోనియం హైడ్రాక్సైడ్. ఓకేనా, అమోనియం హైడ్రాక్సైడ్. NH4OH అలా డిసోసియేట్ అవుతుంది, వాటర్లో వేస్తే NH4OH గివ్స్ రైస్ టు NH4 ప్లస్ OH మైనస్. అంటే ఇక్కడ కూడా ఒకటే OH మైనస్ అయాన్ అనేది రీప్లేస్ అయ్యింది, కాబట్టి ఇక్కడ కూడా యాసిడిటీ అనేది 1 అనమాట. యాసిడిటీ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ NH4OH మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NH4OH ఎంత, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16. ఓకే, ఈ రెండు కలిపితే 30 వస్తుంది, 5 హైడ్రోజన్స్ ఉన్నాయి, 35. సో 35/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 35. అలాగే మీరు ఫోర్త్ ఎగ్జాంపుల్ చూసుకున్నారనుకోండి, MgOH టేకెన్ ట్వైస్ చూద్దాం. ఫర్
MgOH టేకెన్ ట్వైస్. ఇదేంటిది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకేనా, ఇక్కడ టేకెన్ ట్వైస్ ఉంది అంటే 2 OH మైనస్ అయాన్స్ కెన్ బి రీప్లేసబుల్, అంతే కదా. MgOH టేకెన్ ట్వైస్. సో MgOH టేకెన్ ట్వైస్లో 2 OH మైనస్ అయాన్స్ క్యాన్ బి రీప్లేసబుల్. ఎలా డిసోసియేట్ అవుతుంది? MgOH టేకెన్ ట్వైస్ ఈజ్ ఈక్వల్ టు గివ్స్ రైస్ టు Mg2 ప్లస్ 2 OH మైనస్. సో ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ సేమ్ ఫార్ములా, మాలిక్యులర్ వెయిట్ బై అసిడిటీ. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి 58 ఉంటుంది. ఓకేనా, మెగ్నీషియం 24, ఆక్సిజన్స్ 16, అలాగే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 24 + 32 + 2 హైడ్రోజన్స్ మీకు వచ్చేసి యాడ్ చేసుకుంటే అది 58 వస్తుంది. ఓకేనా, సో ఫర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 58/2. ఎసిడిటీ ఎందుకు? ఎసిడిటీ 2 OH మైనస్ అయాన్స్ ఆర్ రీప్లేసబుల్ కదా. సో 58/2. ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎంత అవుతుంది? 29 అవుతుంది. సో ఇలా మీరు ఎన్ని OH మైనస్ అయాన్స్ అనేవి రీప్లేస్ అవుతున్నాయో ఆ నెంబర్ని యాసిడిటీ కింద సబ్స్టిట్యూట్ చేసుకుంటే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ బేసెస్. నెక్స్ట్ విల్ సీ ఫర్ ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫర్ సాల్ట్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, NaCl డిసోసియేట్స్ ఇంటూ Na+ అండ్ Cl- అయాన్స్. సో ఇక్కడ క్యాటయాన్ పైన ఛార్జ్ +1 ఉంది, యానియాన్ పైన కూడా -1, ఏదైనా 1 ఉంది. మనకి సైన్తో సంబంధం లేదు, ప్లస్ మైనస్తో సంబంధం లేదు. ఓకే, వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఓన్లీ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్. సో ఇక్కడ ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ NaCl ఈజ్ ఈక్వల్ టు వాట్? NaCl 23 + 35.5 అంటే 58.5. మాలిక్యులర్ వెయిట్ 58.5 బై చార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానియాన్ ఈజ్ 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ NaCl ఎంత వస్తుంది మీకు? 58.5 వస్తుంది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, సోడియం కార్బోనేట్. ఓకేనా, సోడియం కార్బోనేట్ అనేది సాల్ట్, Na2CO3 సోడియం కార్బోనేట్. ఎలా డిసోసియేట్ అవుతుంది? 2Na + CO3 - 2. ఓకేనా, ఇప్పుడు ఛార్జ్ క్యాటయాన్ మీద ఛార్జ్ ఎంత ఉంది? ఒక సోడియంకి +1 ఛార్జ్, అలాగే 2 సోడియమ్స్ ఉన్నాయి. సో ఛార్జెస్ 2 అవుతుందన్నమాట. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఏమవుతుంది అప్పుడు? మాలిక్యులర్ వెయిట్ 106 బై ఛార్జ్ ఆన్ క్యాటయాన్. ఇప్పుడు మీరు ఓన్లీ CO3 - 2 కార్బోనేట్ అయాన్ తీసుకున్నారనుకోండి, ఛార్జ్ ఎంత ఉంది? పైన 2 ఉంది. సో ఆ నెంబర్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఈజ్ హౌ మచ్? 53. అలాగే మెగ్నీషియం క్లోరైడ్కి చూద్దాం. మెగ్నీషియం క్లోరైడ్ MgCl2. How it dissociates? It dissociates into Mg2 + 2Cl- ions. ఈ స్ప్లిట్టింగ్ కూడా మీకు తెలిసి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మెగ్నీషియం క్లోరైడ్కి ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేద్దాం. ఈక్వివాలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది మెగ్నీషియం క్లోరైడ్కి? మెగ్నీషియం 24, క్లోరిన్ 71. 24 + 71 రెండు యాడ్ చేసుకుంటే మీకు 95 వస్తుంది. ఇక్కడ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానియాన్ వచ్చేసి 2 అనమాట. సో 95/2 చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 47.5 వస్తుంది. ఓకే, సో మెగ్నీషియం క్లోరైడ్. ఓకే, అలాగే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఫర్ కాల్షియం ఫాస్ఫేట్ Ca3PO4 టేకెన్ ట్వైస్. ఇది స్ప్లిట్ చేసి చూడాలన్నమాట మీరు. ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది అంటే ఎన్ని అయాన్స్ వస్తాయి అన్నది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవడం తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ దిస్ డిసోసియేట్స్ ఇంటూ 3Ca2 + 2PO4 3-. ఓకే, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎన్ని కాల్షియమ్స్ ఉన్నాయి? 3 కాల్షియమ్స్ ఉన్నాయి. ఈచ్ కాల్షియం హ్యాస్ హౌ మచ్ ఛార్జ్? +2 ఛార్జ్. ఓకేనా, ఈచ్ కాల్షియం హ్యాస్ +2 ఛార్జ్. సో ఇట్ విల్ డిసోసియేట్ లైక్ 3Ca2 + 2PO4 - 3. సో ఇప్పుడు మనం ఈక్వివాలెంట్ వెయిట్ క్యాల్కులేట్ చేసామనుకోండి. ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ హౌ మచ్? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ మీకు 310 వస్తుంది. 310 డివైడెడ్ బై
3 2s are 6 వేసుకోవాలి. ఒక్కొక్క కాల్షియంకి ఛార్జ్ 2 ఉంది. అలాంటి కాల్షియమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3 2s are 6 వేసుకోవాలి. ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ ఛార్జ్ ఆన్ యానయాన్ ఏదైనా ఒకటే నెంబర్ ఉంటుంది కదా, అప్పుడైతేనే సాల్ట్ అనేది న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫర్ 3 Ca2+ ions charge is 6 ఆర్ 2 phosphate ions for each phosphate ion charge is 3. ఎలా వేసుకున్నా యానయాన్ ఛార్జ్ వేసుకున్నా క్యాటయాన్ ఛార్జ్ వేసుకున్నా ఒకటే. ఓకే, సో 310/6 అనమాట. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 6 5s are 30, 6 1s are 6, 51.6 వస్తుంది ఈక్వివాలెంట్ వెయిట్. ఓకే, సో అలా క్యాల్కులేట్ చేసుకోవడం తెలియాలి మీకు. ఫస్ట్ స్ప్లిట్టింగ్ ఎలా జరుగుతుంది అనేది క్లారిటీగా మీరు ఐడియా తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లెట్ us గో ఫర్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ CuSO4. కాపర్ సల్ఫేట్ హౌ ఇట్ డిసోసియేట్? ఇట్ డిసోసియేట్స్ ఇంటూ Cu2+ ప్లస్ SO4 - 2. ఓకేనా? కాపర్ సల్ఫేట్ CuSO4. ఓకే, సో ఇక్కడ కాపర్ వచ్చేసి 63.5, సల్ఫేట్ అయాన్స్కి 96 ఉంటుంది. సో 63.5 ప్లస్ 96 మీరు యాడ్ చేసుకుంటే 159.5 వస్తుంది. ఓకేనా? సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ కాపర్ సల్ఫేట్ ఎంత అవుతుంది? 159.5 డివైడెడ్ బై 2 అవుతుంది. సో ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అరౌండ్ 79.75 వస్తుంది అనమాట. 79.75. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ సాల్ట్స్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ విత్ ద ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సాల్ట్ బై ఛార్జ్ ఆన్ టోటల్ ఛార్జ్ ఆన్ క్యాటయాన్ ఆర్ యానయాన్. టోటల్ ఛార్జ్ చేయాలి మీరు. ఇప్పుడు క్యాటయాన్కి ఛార్జ్ 2+ ఉంది కదా అని ఒక 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోదు. ఎన్ని క్యాటయాన్స్ ఉన్నాయో అన్నిటికీ కలిపి ఛార్జ్ తీసుకోవాలన్నమాట మీరు. ఓకేనా? ఒక క్యాటయాన్ ఛార్జ్ కాదు, మొత్తం 2 క్యాటయాన్స్. ఇప్పుడు 2 క్యాటయాన్స్ వచ్చాయి. ఇక్కడ సోడియం కార్బోనేట్ ఉందనుకోండి, 2 సోడియం అయాన్స్ వచ్చాయి. ఒక్కొక్క సోడియంకి ఛార్జ్ +1 ఉంది, కానీ అలా 2 సోడియంస్కి ఛార్జ్ +2 కాబట్టి డివైడెడ్ బై 2 తీసుకోవాలి. ఓకేనా? ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. అలాగే ఇక్కడ Ca3PO4 టేకెన్ ట్వైస్ ఉంది. కాల్షియం ఫాస్ఫేట్ 3 కాల్షియం అయాన్స్, ఒక్కొక్క కాల్షియం అయాన్కి ఛార్జ్ 2 ఉంది. సో 3 2s are 6 తీసుకోవాలి మీరు, 2 తీసుకోకూడదు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో నెక్స్ట్ లెట్ us learn about ఈక్వివాలెంట్ వెయిట్స్ ఫర్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఫస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి చూద్దాం. మనకి కామన్గా ఉండే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ 2 ఉన్నాయండి. అవి ఒకటి KMnO4 పొటాషియం పర్మాంగనేట్, ఇంకొకటి K2Cr2O7 అంటే పొటాషియం డైక్రోమేట్ అనమాట. సో ఈ రెండింటిని మనం బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటాం. సో ఈ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేసినప్పుడు ఇట్ ఈస్ కంపల్సరీ టు రిమెంబర్ ద మీడియం. ఏ మీడియంలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, మీడియంని బట్టి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద మీడియం. సో ఇప్పుడు మనకి యాసిడ్ మీడియంలో KMnO4 తీసుకున్నప్పుడు ఒకలాగా, బేసిక్ మీడియంలో తీసుకున్నప్పుడు ఒకలాగా, న్యూట్రల్ మీడియంలో తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ 3 కేసెస్ కూడా మనం చదువుదాం. KMnO4కి మీకు 3 కేసెస్ ఉంటాయి. అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయడానికే 3 కేసెస్ ఉంటాయి. ఓకేనా? ఆ ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయడానికి 3 కేసెస్లో ఏంటంటే ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్ మీడియం. ఓకేనా? KMnO4 ఇన్ యాసిడ్ మీడియం అంటే యాసిడ్ మీడియంలో ఒకలాగా, బేసిక్ మీడియంలో ఒకలాగా, న్యూట్రల్ మీడియంలో ఒకలాగా జరుగుతుందన్నమాట చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇప్పుడు మనం ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? N ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. N ఫ్యాక్టర్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఫర్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ట్ ఆర్ గెయిన్డ్, or generally we say how many electrons are transferred, that number we will call it as its N factor. అయితే ఈ N ఫ్యాక్టర్ అనేది మీడియంని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క మీడియంలో ఒక్కొక్క చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ KMnO4 we have to study under 3 media. First in acid medium, then in basic medium, then in neutral mediumలో మనం 3 కేసెస్ లాగా చదువుదాం. ఓకే, సో ఫస్ట్ సో ఇక్కడ చూడండి కేస్ 1 వచ్చేసి ఫస్ట్ లెట్ us learn ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ అసిడిక్ మీడియం.
యాసిడిక్ మీడియంలో అంటే KMnO4 వెన్ మేడ్ టు రియాక్ట్ విత్ H2SO4. H2SO4 అనేది యాసిడ్, మీకు అందరికి బాగా ఐడియా ఉంది కదా. సో అలా రియాక్ట్ చేసినప్పుడు యు ఆర్ గోయింగ్ టు గెట్ దీస్ ప్రొడక్ట్స్ K2SO4, MnSO4, వాటర్ అండ్ నేసెంట్ ఆక్సిజన్. ఓకేనా, నేసెంట్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే మనం జస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం ఈక్వేషన్ గుర్తుపెట్టుకోక్కర్లా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే KMnO4 MnSO4 కింద మారింది. ఓకేనా, KMnO4 చేంజ్ టు MnSO4. ఓకే, సో ఇప్పుడు మనం ఆక్సిడేషన్ నంబర్స్ వేసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్కి -2, పొటాషియంకి +1. సో ఇక్కడ మ్యాంగనీస్కి ఎంత అవుతుంది, +7 ఉంటుంది. అలాగే సల్ఫేట్ అయాన్కి మొత్తానికి -2 అయితే మ్యాంగనీస్కి +2 అవుతుంది. సో ఇప్పుడు మీరు కన్సిడర్ చేసుకున్నారనుకోండి, రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రోడక్ట్ సైడ్కి కంపేర్ చేసుకుంటే, ఓకేనా, ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మ్యాంగనీస్ చేంజ్డ్ ఫ్రమ్ 7 to 2, 7 నుంచి 2కి మారింది. ప్లీజ్ లుక్ ఎట్ ద బోర్డ్ అండ్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓకేనా, KMnO4 MnSO4 కింద కన్వర్ట్ అవ్వడం వల్ల ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ ఏమైంది, ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్డ్ ఫ్రమ్ +7 to +2. ఓకే, సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, సో చేంజ్ ఇన్ ON అంటే ఆక్సిడేషన్ నెంబర్, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ 7 - 2, దట్ ఈస్ 5. సో ఇప్పుడు మనం ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ పొటాషియం పర్మాంగనేట్ ఫైండ్ చేయాలంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ చేయాలి. ఓకే, ఇటుపక్క చేస్తాను చూడండి. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఏ మీడియంలో, యాసిడ్ మీడియంలో, ఇన్ యాసిడ్ మీడియం ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ KMnO4 బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్, చేంజ్ ఇన్ ON, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్. ఓకేనా, ఆక్సిడేషన్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ ఆర్ హౌ మెనీ, 5 electrons. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ KMnO4 మీకు ఐడియా ఉందా, పొటాషియం 39, మ్యాంగనీస్ 55, ఆక్సిజన్ 16, 16 4s are 64. ఓకే, సో KMnO4కి 158 వస్తుంది. ఓకే, అవన్నీ యాడ్ చేసుకుంటే 39 + 55 + 64, ఈ 3 యాడ్ చేసుకుంటే 159 వస్తుంది. సో మాలిక్యులర్ మాస్ 158. ఓకేనా, 158 వస్తుంది. సో 158 బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో ఈ వాల్యూ ఈజ్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఫర్ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ యాసిడిక్ మీడియం 31.6 వస్తుంది అనమాట. ఓకేనా, యాసిడిక్ మీడియంలో. సో యాసిడిక్ మీడియంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఓకే, ఇక్కడ H+ అని గివ్స్ రైజ్ టు యారో పైన H+ అని రాస్తే దానికి మీనింగే ఇన్ యాసిడిక్ మీడియం అని మీనింగ్ అనమాట. సో KMnO4 MnSO4 కింద మారింది. సో అలా మారినప్పుడు మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది, ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ +7 to +2. సో చేంజ్ అయిన తర్వాత ఆ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ మనం క్యాల్కులేట్ చేయాలి. 7 - 2 5 వచ్చింది. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫార్ములా ప్రకారంగా మాలిక్యులర్ వెయిట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, మాలిక్యులర్ వెయిట్ 158, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఏమో 5. సో 158 by 5 31.6. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 in acidic medium, in acidic medium is 31.6. okay na, in acidic medium is equal to 31.6. మీడియం ని బట్టి ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ అనేది మారుతుందన్నమాట, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ let us learn about case 2, that is equivalent weight of KMnO4 in ఆల్కలైన్ మీడియం, స్ట్రాంగ్ ఆల్కలైన్ మీడియం అంటే స్ట్రాంగ్ బేసిక్ మీడియంలో చేంజ్ ఎంత అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు మనకి రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రోడక్ట్ సైడ్కి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రోడక్ట్ సైడ్కి ఓన్లీ మ్యాంగనీస్ ఉండేవి మీరు రాసుకుంటే KMnO4 రియాక్టెంట్ సైడ్లో ఉన్న KMnO4 ప్రోడక్ట్ సైడ్కి వెళ్ళే వారికి K2MnO4 కింద మారిపోయింది. ఓకేనా, ఇప్పుడు రియాక్టెంట్ సైడ్లో KMnO4లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +7, ఇక్కడ K2MnO4లో చూద్దాం -2 +1. ఇప్పుడు దీనికి x అనుకున్నారు అనుకోండి, సో 2 + x - 8 ఈజ్ ఈక్వల్ టు 0, x - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది.
మీకు ఆక్సిడేషన్ నెంబర్స్ ఐడియా ఉండాలి. ఓకేనా, ఆక్సిడేషన్ నెంబర్స్ ఐడియా లేకపోతే ఆల్రెడీ మనం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ చాప్టర్లో లేకపోతే రిడాక్స్ రియాక్షన్స్లో అన్ని ఆక్సిడేషన్ నెంబర్స్ అన్నీ డిస్కస్ చేశాను. సో అవన్నీ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులోంచి మీరు రిఫర్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకేనా, ఈక్వివాలెంట్ వెయిట్స్ ఈ కాన్సెప్ట్ కూడా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఓకేనా, సో చాలా కాలం కిందట నుంచి అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్లోకి వెళ్ళి మీరు మళ్ళీ రీచెక్ చేసుకున్నా కూడా మీకు సేమ్ కాన్సెప్ట్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఎంత వచ్చింది, 6 వచ్చింది అనమాట. ఓకేనా, సో 6 వచ్చినప్పుడు నేను ఇది అప్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 6 వేసుకుందాం. సో ఇప్పుడు మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్డ్ ఫ్రమ్ +7 to +6. ON చేంజ్డ్ ఫ్రమ్ 7 to 6 అంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అయింది? చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 7 - 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో చేంజ్ 1 అయింది. ఇప్పుడు ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయాలంటే నార్మల్ యాజ్ యూజువల్గా మనకి ఫార్ములా తెలుసు, మాలిక్యులర్ వెయిట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా, ఎన్ ఫ్యాక్టర్. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ని మనం జనరల్గా ఎన్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు. ఓకేనా, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. సో మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 158 బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఏమో 1. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ KMnO4 ఇన్ బేసిక్ మీడియం. ఇన్ బేసిక్ మీడియం ఇది. ఓకేనా, ఇన్ స్ట్రాంగ్ ఆల్కలైన్ మీడియం ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 158. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా KMnO4 K2MnO4 కింద మారుతుంది అన్న పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో థర్డ్ కేస్ వచ్చేసి ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఇన్ వీక్ బేస్ ఆర్ ఇన్ న్యూట్రల్ మీడియం. సో న్యూట్రల్ మీడియంలో మనకి ఈక్వేషన్ వచ్చేసి 2KMnO4 + 2H2O. వాటర్ న్యూట్రల్ మీడియం అంటే ఇక్కడ వాటర్ గివ్స్ రైస్ టు 2MnO2 + 2KOH + 3O. O అనేది నేసెంట్ ఆక్సిజన్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే KMnO4 ఇన్ న్యూట్రల్ మీడియం హ్యాస్ చేంజ్డ్ ఫ్రమ్ KMnO4 to MnO2. ఓకేనా, సో ఇక్కడ మీరు ఆక్సిడేషన్ నెంబర్ ఫర్ మ్యాంగనీస్ వచ్చేసి +7, ఇక్కడ ఆక్సిజన్కి -2 అయితే మ్యాంగనీస్కి +4 అవుతుంది. సో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ ఎంత ఉంది? ఇక్కడ +7 to +4 ఉంది. ఓకేనా, సో +7 to +4. సో చేంజ్ అంటే ఎంత వస్తుంది అప్పుడు? చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 7 - 4 వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఏమవుతుంది అప్పుడు? ఓకేనా, చేంజ్ ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది. దేర్ఫోర్ ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ KMnO4 ఈజ్ ఈక్వల్ టు 158 బై 3 చేయాలి, అంతే కదా. మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 158 బై 3. ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 158 బై 3. అది ఎంత వస్తుంది మీకు? 158 బై 3 52.6 వస్తుంది. ఇక్కడ చూడండి, వీక్ బేస్ ఆర్ న్యూట్రల్ మీడియం అని చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా, వీక్ బేస్ ఇందాక చెప్పింది స్ట్రాంగ్ బేస్ KOH తీసుకున్నాం అక్కడ మనం. KOH మీడియంలో సెకండ్ కేసులో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వీక్ బేస్ ఆర్ న్యూట్రల్ మీడియం ఇది. ఓకేనా, వీక్ బేస్ ఆర్ న్యూట్రల్ మీడియం. KMnO4 ఇన్ వీక్ బేస్ ఆర్ న్యూట్రల్ మీడియం 158 బై 3 వస్తుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 52.6 అవుతుంది అన్నమాట. ఓకేనా, సో మీరు వాళ్ళు వీక్ బేస్ స్ట్రాంగ్ బేస్ అని మెన్షన్ చేయనప్పుడు మీరు వీక్ బేసే తీసుకోవాలి. ఓకేనా, స్ట్రాంగ్ బేస్ కేస్ 2 చెప్పాను నేను ఇప్పుడు. ఆ కేస్ 2లో మనకి చేంజ్ అనేది 1 వచ్చింది. సో 158 బై 1 విచ్ ఈజ్ ద చేంజ్ ఇన్ స్ట్రాంగ్ ఆల్కలైన్ మీడియం అనమాట. ఓకేనా, చేంజ్ ఇన్ స్ట్రాంగ్ ఆల్కలైన్ మీడియంలో అయితే 1, అలాగే వీక్ ఆల్కలైన్ మీడియం ఆర్ న్యూట్రల్ మీడియంలో అయితే 3. గుర్తుపెట్టుకోండి, కేస్ 2 వచ్చేసి స్ట్రాంగ్ ఆల్కలైన్ మీడియం, కేస్ 3 ఏమో వీక్ ఆల్కలైన్ మీడియం ఆర్ న్యూట్రల్ మీడియం. ఓకేనా, సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ KMnO4 ఇన్ వీక్ బేస్ ఆర్ ఇన్ న్యూట్రల్ మీడియం చేంజ్ ఈజ్
change is 3 and equivalent weight for KMnO4 is 52.6. So next మనం equivalent weight for K2Cr2O7 చూద్దాం. Next oxidizing agent is what? K2Cr2O7. So K2Cr2O7 లో ఓకే, సో K2Cr2O7 చూడండి, ఎసిడిక్ మీడియంలో మాత్రమే ఇట్ యాక్ట్స్ యాజ్ ద బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఇక్కడ మనకు ఒకటే కేసు ఉంటుంది, ఎసిడిక్ మీడియం కేసు ఒకటే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేద్దాం. K2Cr2O7 రియాక్టెంట్ సైడ్లో K2Cr2O7, ప్రోడక్ట్ సైడ్కి వెళ్ళేసరికి CrCl3 కింద మారిపోయింది. అంటే మీకు క్రోమియంలో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు క్రోమియం చూసుకుంటే ఆక్సిజన్ -2, క్రోమియంకి X పెట్టుకుందాం, పొటాషియంకి +1. సో 2 × 1 + 2 × X + 7 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 + 2X - 14 ఈజ్ ఈక్వల్ టు 0. 2X - 12 ఈజ్ ఈక్వల్ టు 0. 2X ఈజ్ ఈక్వల్ టు 12. X ఈజ్ ఈక్వల్ టు +6 వచ్చింది. మనకి కనిపిస్తుంది కదా కింద వరకు రాసేస్తే. సో X ఈక్వల్ టు +6 వచ్చింది. ఓకే, సో ఆక్సిడేషన్ నెంబర్ ఇన్ రియాక్టెంట్ సైడ్ ఎంత? +6. అలాగే ప్రోడక్ట్ సైడ్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. CrCl3. ఓకేనా, ప్రోడక్ట్ సైడ్ ఇది రబ్ చేస్తున్నా. క్లోరిన్కి -1, క్రోమియంకి X వేసుకున్నాం అనుకోండి, 1 × X + 3 × -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో X - 3 ఈజ్ ఈక్వల్ టు 0. X ఈక్వల్ టు 3 వచ్చింది. అంటే క్రోమియంకి ప్రోడక్ట్ సైడ్లో ఆక్సిడేషన్ నెంబర్ 3 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనకు చేంజ్ ఎంత వచ్చింది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా, చూడండి ఇక్కడ. ఓకే, ముందు మనం కంపేర్ చేసుకుందాం. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, క్రోమియం రియాక్టెంట్ సైడ్ నుంచి ప్రోడక్ట్ సైడ్కి అబ్జర్వ్ చేసుకుంటే +6 to +3 అయింది. సో చేంజ్ ఎంత? 3 ఉంది. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6 - 3. కానీ రియాక్టెంట్ సైడ్లో ఎప్పుడైతే 2 క్రోమియమ్స్ ఉన్నాయో, ఓకేనా, ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి. ఫర్ 1 క్రోమియం చేంజ్ ఈజ్ 3. సో ఫర్ 2 chromiums change is 6. ఓకేనా, యూ షుడ్ రైట్ దట్. ఫర్ 1 Cr atom change in oxidation number, for 1 Cr atom change in oxidation number is equal to 3. But here in reactant side you have 2 Cr atoms. So for 2 Cr atoms, for 2 chromium atoms చేంజ్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఓకేనా, సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ 6, 3 కాదు. మీరు మిస్టేక్ చేసి 3 సబ్స్టిట్యూట్ చేసేస్తారు. కానీ 2 క్రోమియమ్స్ ఉన్నాయి. ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమియమ్స్ ఉంటే ఇంటూ ఆ నెంబర్ చేయాలి మీరు. ఆ నెంబర్ చేయకుండా సమ్ చేస్తే మీకు రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈక్వివాలెంట్ వెయిట్కి వెళ్ళిపోతే మాలిక్యులర్ వెయిట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్, అంతే కదా. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ని మనం n ఫ్యాక్టర్ అని కూడా రాయొచ్చు. ఓకేనా, సో K2Cr2O7 బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ మీకు 6 వచ్చింది. సో పొటాషియం డైక్రోమేట్కి మాలిక్యులర్ వెయిట్ ఏమో 294 అనమాట. ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 294 బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 6. 294 ఎందుకు వచ్చింది ఐడియా ఉంది కదా. పొటాషియం 19, క్రోమియం 52, ఆక్సిజన్ 16. సో 2 potassiums 2 × 39, 2 chromiums 2 × 52, 7 oxygens 7 × 16. సో ఈ 3 యాడ్ చేసుకుంటే మీకు 294 వస్తుంది. సో 294 డివైడెడ్ బై 6 యూ విల్ గెట్ 49. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ ఏంటది పొటాషియం డైక్రోమేట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 49 అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే K2Cr2O7 ఎసిడిక్ మీడియంలో CrCl3 కింద మారిపోతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా, ఎసిడిక్ మీడియంలో పొటాషియం డైక్రోమేట్ చేంజెస్ టు క్రోమియం క్లోరైడ్. ఓకేనా, CrCl3. అప్పుడు చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాల్కులేషన్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట.
సో అది కరెక్ట్గా చెక్ చేసుకుంటే మీకు ఈక్వివాలెంట్ వెయిట్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ వన్. సో నెక్స్ట్ లెట్ us గో ఫర్ ద ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. సో మనకి కామన్గా ఉండే రెడ్యూసింగ్ ఏజెంట్స్ వచ్చేసి మోర్ సాల్ట్ ఒకటి, హైపో ఒకటి, ఆక్సాలిక్ యాసిడ్ ఒకటి, ఫెర్రస్ సల్ఫేట్ ఒకటి. ఓకేనా, ఈ 4 కామన్గా దొరికే రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మోర్ సాల్ట్ గురించి చూస్తే మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మోర్ సాల్ట్లో మనకి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ అంటే ఫెర్రస్ అయాన్ చేంజెస్ టు ఫెర్రిక్ అయాన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫెర్రస్ అయాన్ చేంజెస్ టు ఫెర్రిక్ అయాన్. ఓకేనా, ఫెర్రస్ అయాన్ చేంజెస్ టు ఫెర్రిక్ అయాన్. ఈ పాయింట్ ఒకటి ప్లీజ్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు వచ్చే కాంపౌండ్స్ ఏంటి అంటే మీరు దీన్ని యాసిడిక్ మీడియం, బేసిక్ మీడియం అదేం చెప్పట్లేదు నేను. ఓకే, సో FeSO4 మోర్ సాల్ట్ని మీరు వాటర్లో డిసోసియేట్ చేసినప్పుడు లేకపోతే వెన్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ రెడ్యూసింగ్ ఏజెంట్ ఎలాగ మారుతుంది అంటే ఫెర్రస్ అయాన్ చేంజెస్ టు ఫెర్రిక్ అయాన్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చింది? ఇప్పుడు 1 వచ్చింది. isn't it or not? Change in oxidation number అంటే bigger number minus smaller number, 3 minus 2 1. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ మోర్ సాల్ట్ మొత్తం మోర్ సాల్ట్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. సో మొత్తం మోర్ సాల్ట్కి ఈక్వివాలెంట్ వెయిట్ వచ్చేసి 392. ఓకేనా, సో 392/1 అనమాట. దేర్ఫోర్ ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ మోర్ సాల్ట్. ఐరన్ ఒక్కదానికి మీరు వెయిట్ క్యాలిక్యులేట్ చేయడం కాదు. FeSO4, NH4 taken twice SO4, 6H2O ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఐరన్ 56, సల్ఫర్ 32, ఆక్సిజన్ 16, నైట్రోజన్ 14, హైడ్రోజన్ 1, మళ్ళీ సల్ఫేట్ ఉంది, సల్ఫేట్ అంటే 96, మళ్ళీ వాటర్ మాలిక్యూల్ ఒక్కదానికి 18, అలాంటి 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఎంత వస్తుంది? 392 వస్తుంది. సో 392/1 చేసుకుంటే 392 వస్తుంది అనమాట. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ మోర్ సాల్ట్ ఎంత అవుతుంది? 392 అవుతుంది. ఎడిషన్ అంతా మీరు చేసుకోండి. ఓకేనా, ఐరన్ 56, సల్ఫర్ 32, ఆక్సిజన్ 16 అలా ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు 392 అనేది మాలిక్యులర్ వెయిట్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ మోర్ సాల్ట్. సో నెక్స్ట్ చూద్దాం హైపో. Na2S2O3 ఈజ్ కాల్డ్ యాజ్ హైపో. ఇట్ ఈస్ జనరల్లీ కాల్డ్ యాజ్ సోడియం థయోసల్ఫేట్. ఓకేనా, ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేసినప్పుడు అయోడిన్తో రియాక్ట్ అయినప్పుడు ఇట్ ఫార్మ్స్ సోడియం థయోసల్ఫేట్ చేంజెస్ టు సోడియం టెట్రాథయోనేట్. ఓకేనా, ఇది వచ్చేసి Na2S2O3 అంటే హైపో. సోడియం థయోసల్ఫేట్ ఈజ్ కాల్డ్ యాజ్ హైపో, whereas Na2S4O6 ఈజ్ కాల్డ్ యాజ్ sodium tetrathionate. Na2S4O6 is called what? Sodium tetrathionate. Okay, so reducing agent లో రియాక్షన్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా హైపో ఎలా మారిపోతుంది? సోడియం టెట్రాథయోనేట్ కింద మారిపోతుంది. అంటే Na2S2O3 గివ్స్ రైస్ టు Na2S4O6. ఓకేనా, ఈ పాయింట్ ఒకటి కూడా మీరు బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. Na2S2O3 ఇట్ గివ్స్ రైస్ టు Na2S4O6. ఓకే, సోడియం థయోసల్ఫేట్ గివ్స్ రైస్ టు సోడియం టెట్రాథయోనేట్. ఓకే, సోడియం ఇక్కడ రాసాను చూసుకోండి, సోడియం టెట్రాథయోనేట్. సో ఇలా మారినప్పుడు ఆక్సిడేషన్ నెంబర్లో కూడా చేంజ్ అనేది వస్తుంది కదా. సో ఆక్సిజన్కి -2, సోడియంకి +1, సల్ఫర్కి X వేసుకున్నాం అనుకోండి. 2 × +1 + 2 × X + 3 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 + 2X - 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2X 2 - 6 ఏమో -4 అవుతుంది. 2X ఈజ్ ఈక్వల్ టు 4. సో X ఈజ్ ఈక్వల్ టు 2. సో సోడియం థయోసల్ఫేట్లో సల్ఫర్కి యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వస్తుంది?
+2 వస్తుంది. ఈచ్ సల్ఫర్కి చూసుకుంటే మనం రెడాక్స్ రియాక్షన్స్లో ఆల్రెడీ చదువుకున్నాం. ఫర్ ఈచ్ సల్ఫర్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్. ఒక సల్ఫర్కి +6 వస్తుంది, ఇంకొక సల్ఫర్కి -2 వస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మీరు యావరేజ్ ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ అనమాట ఇక్కడ +2 అనేది మీకు వచ్చిన యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్ ఫర్ సల్ఫర్ ఇన్ సోడియం థయోసల్ఫేట్. అలాగే సోడియం టెట్రాథయోనేట్లో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, విల్ సీ ఇన్ సోడియం టెట్రాథయోనేట్. సో ఇక్కడ X వేసుకుందాం. సల్ఫర్కి, ఆక్సిజన్కి -2, సోడియంకి +1. అలాగే 2 × 1 + 4 × X + 6 × -2 = 0. సో 2 + 4X - 12 = 0. సో 4X -10 వస్తుంది. 2 - 12 అంతా 10 కదా, కరెక్టే. ఓకే, సో 4X = 10, X = 10/4 అంటే 5/2 వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.5. సోడియం టెట్రాథయోనేట్లో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ ఎంత వచ్చింది మనకి? 2.5 వచ్చింది. 0.5 వచ్చింది కదా అని కంగారు పడిపోకండి. ఓకేనా, పాయింట్స్లో వస్తుంది, బట్ ఆల్సో నో ప్రాబ్లం. సో ఇది నోట్ చేసేసుకోండి, నేను రబ్ చేసేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనకి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. రియాక్టెంట్ సైడ్లో 2 ఉంది, ప్రోడక్ట్ సైడ్లో 2.5 ఉంది. ఓకేనా, ఫ్రమ్ రియాక్టెంట్ సైడ్ టు ప్రోడక్ట్ సైడ్ 2 to 2.5. ఓకేనా, అప్పుడు చేంజ్ ఎంత అవుతుంది? బిగ్గర్ నెంబర్ మైనస్ స్మాలర్ నెంబర్. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ 2.5 - 2 అంటే 0.5 అనమాట. 0.5 చేంజ్ ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ 2 సల్ఫర్స్ ఉన్నాయి. ఇందాక మనం క్రోమియంకి కూడా అలాగే చెక్ చేసుకున్నాం. 2 సల్ఫర్స్ ఉన్నాయి. సో ఫర్ 1 సల్ఫర్ చేంజ్ ఈజ్ 0.5. ఫర్ 1 సల్ఫర్ ఆటమ్, ఫర్ 1 S atom change is 0.5. So for 2 sulfur atoms, okay na, for 2 sulfur atoms change enta 0.5 into 2 అంటే 1 అన్నమాట. సో ఇప్పుడు మనం ఈక్వివాలెంట్ వెయిట్ ఫైండ్ చేయడానికి చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వేసుకోవాలి? 1 వేసుకోవాలి. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం థయోసల్ఫేట్, ఓకేనా, ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ హైపో, ఇది కూడా 158, Na2S2O3 158 ఉంది. ఓకే, సో ఇక్కడ చేస్తున్నా, సరిపోతుంది కదా. లేకపోతే ఇటుపక్క రబ్ చేసి చేయమంటారా? చూడండి, ఇటుపక్క రబ్ చేసి ఈక్వివాలెంట్ వెయిట్ చేసుకుందాం. సో ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ hypo is equal to molecular weight of hypo by change in oxidation number or n factor, anything same. ఓకేనా, సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి మనకి 1 వచ్చింది. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైపో ఏమో 158/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 158. సోడియం థయోసల్ఫేట్ Na2S2O3 158/1. ఓకే, సో అలా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎనీథింగ్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్, ఓకే, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్ ఆల్సో. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఆక్సాలిక్ యాసిడ్కి చూద్దామండి. ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి H2C2O4. ఓకేనా, సో ఆర్ COOH టేకెన్ ట్వైస్. ఓకే, H2C2O4.2H2O ఆక్సాలిక్ యాసిడ్కి ఫార్ములా అనమాట. సో ఇప్పుడు ఆక్సాలిక్ యాసిడ్ రెడ్యూసింగ్ ఏజెంట్లా యాక్ట్ చేసినప్పుడు ఇట్ రెడ్యూసెస్ టు కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా, ఆక్సాలిక్ యాసిడ్ జనరలీ ఇఫ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సాలిక్ యాసిడ్ ఎప్పుడైనా రెడ్యూసింగ్ ఏజెంట్లా యాక్ట్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది? ఇట్ గెట్స్ రెడ్యూస్డ్ టు కార్బన్ డైఆక్సైడ్. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఆక్సిడేషన్ నెంబర్ చేంజ్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి. సో 2 × 1 + 2 × X
plus 4 into minus 2 is equal to 0. So 2 plus 2x minus 8 is equal to 0. 2x minus 6 is equal to 0. So 2x is equal to 3. X is equal to 2x is equal to 6. X is equal to 3. సో ఇక్కడ H2C2O4లో కార్బన్కి ఆక్సిడేషన్ నెంబర్ అనేది 3 ఉందన్నమాట. ఓకే, అలాగే మనం కార్బన్ డైఆక్సైడ్లో చూసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్కి -2, కార్బన్కి x వేసుకుంటే 1 into x plus 2 into -2 is equal to 0. సో x minus 4 is equal to 0. x is equal to 4. సో కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్కి ఆక్సిడేషన్ నెంబర్ 4 ఉంది. ఓకేనా, CO2 కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్కి ఆక్సిడేషన్ నెంబర్ 4 ఉంది. అదే ఆక్సాలిక్ యాసిడ్లో కార్బన్కి ఆక్సిడేషన్ నెంబర్ 3 ఉంది. ఓకేనా, ఇప్పుడు మనం చేంజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కింద ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్స్ నేను రబ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం చేంజ్ ఎంత క్యాలిక్యులేట్ అయిందో చూద్దాం. ఓకే, సో చేంజ్ అనేది +3 to +4 వచ్చింది. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ 4 - 3 1. కానీ ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా మనం క్రోమియంలో చదివాము, అలాగే సోడియం టెట్రాథయోనేట్లో కూడా చదివాము. 2 కార్బన్స్ ఉన్నప్పుడు మీరు చేంజ్ 2 కార్బన్స్కి చేయాలన్నమాట. సో ఫర్ 2 కార్బన్స్ రియాక్టెంట్ సైడ్లో ఉన్నప్పుడే, ప్రోడక్ట్ సైడ్లో ఉన్నప్పుడు కాదు. రియాక్టెంట్ సైడ్లో మోర్ దాన్ 1 యాటమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇంటూ 2 కానీ ఇంటూ 3 కానీ ఎన్ని యాటమ్స్ ఉంటే ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలన్నమాట. సో ఫర్ 2 కార్బన్స్ చేంజ్ ఈజ్ హౌ మచ్? 2 అనమాట. చేంజ్ ఈజ్ 2. ఫర్ 1 కార్బన్ చేంజ్ ఈజ్ 1. సో హియర్ 2 కార్బన్స్ ఆర్ దేర్ ఇన్ రియాక్టెంట్ సైడ్. సో చేంజ్ ఈజ్ 2. సో ఇప్పుడు మనకి ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ ఆక్సాలిక్ యాసిడ్. ఓకేనా, ఆక్సాలిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి మీకు 126 వస్తుంది. ఓకేనా, ఆక్సాలిక్ యాసిడ్ మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 126 వస్తుంది. అంటే మీరు అవన్నీ యాడ్ చేసుకుంటే 126 వస్తుంది. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ మనకి 2 వచ్చింది. సో 126/2 అంటే ఈక్వివాలెంట్ వెయిట్ ఫర్ ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ హౌ మచ్? 63 అనమాట. ఓకే, సో ఈ రకంగా ఆక్సిడైజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్కి మనం ఈక్వివాలెంట్ వెయిట్స్ అనేది ఫైండ్ చేయాలన్నమాట. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్ వేర్ చేంజ్ ఈజ్ అకరింగ్. చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ వచ్చిన చోట కొంచెం జాగ్రత్తగా కొన్ని పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వివాలెంట్ వెయిట్స్. ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద ఎగ్జాంపుల్స్. సో ప్లీజ్ కీప్ రైటింగ్ నోట్స్ అండ్ ప్రాక్టీస్. ఓకేనా, మీరు కంపల్సరీగా నోట్స్ అనేది రాసుకోండి. నోట్స్ రాసుకుంటేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, స్టార్టింగ్ నుంచి వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే యూ విల్ బీ వెరీ మచ్ బెనిఫిటెడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్. బాయ్.